హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. పార్టీలో ఉన్న రేఖకి మీడియా తరపున వ్యక్తి ఫోన్ చేస్తాడు. ఆస్తి మొత్తం లాక్కోవాలని ట్రై చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో ఇందుగారికి సపోర్ట్ చేయాలని మీడియా వాళ్లందరూ రావాలని రిక్వెస్ట్ చేసుకున్నారు అని చెప్తాడు ఆ మీడియా వ్యక్తి. దాంతో ఒక్కసారిగా షాకైన రేఖ అపర్ణాదేవి ఇందు దగ్గరికి వెళ్ళి, నువ్వు మీ నానమ్మ కలిసి నామీద మీడియా వాళ్ళకి కంప్లైంట్ చేస్తారా అని అంటుంది. అది విని షాక్ అవుతారు అపర్ణదేవి, ఇందు. ఈ రోజుతో మీ కథ ముగించక తప్పదు అని సుభాష్ని చూస్తూ అంటుంది రేఖ. ఆంటీ ఆంటీ, ఇప్పటికీ మీరు చెప్పినట్టుగానే సంతకం పెట్టేయడానికి సిద్ధంగా ఉన్నాను కదా అని ఏడుస్తూ చెప్తుంది ఇందు. దాంతో ఇందుతో సైన్ పెట్టించడానికి ఏర్పాటు చేస్తుంది రేఖ. అది చూసి భయపడతారు అపర్ణాదేవి, ఇందు. ఇంక ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంటారు. మరోవైపు రాజ్ ఫ్రెండు స్మోక్ బాంబు పేల్చడానికి ట్రై చేస్తూ ఉంటారు. రేఖ ఇందు చేయి పట్టుకుని బలవంతంగా వేలిముద్ర వేపిస్తూ ఉంటుంది. ఐశ్వర్య కూడా రాజ్కి సైగ చేస్తుంటుంది, త్వరగా చేయండి, సైన్ పెట్టేస్తోంది అని. స్వాతి తను అరేంజ్ చేసిన వాళ్లక్కూడా సైగ చేస్తూ ఉంటుంది, త్వరగా కిడ్నాప్ చేయండి అని. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.